శంకరాచార్య విరచిత శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం వర్షిస్తాం తే వసదృష్టిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలితచిన్ముద్రం ఆనందమూర్తిం స్మాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. మౌనముగా ఉండుటయే ముద్ర అని చెప్పబడును. ఆ బ్రహ్మమే నేనై ఉన్నాను అను స్థితియే నిష్ఠ. అభేదమైన సోహం మంత్రజపమే సాధనము. చిత్తం ఏకాగ్రము చేసి ఆత్మయందు నిలుపుటయే సాధన పరికరము. సమస్త ఇంద్రియములను ఈశ్వరార్పణ చేయుటయే అర్పణము. మెలకువ, కళ, నిద్ర మొదలగు అవస్థలే కాలము. బ్రహ్మరంధ్రమే స్థానము. సృష్టి సమయములో బ్రహ్మదేవుడు పరమశివుని ఉపాసించి సృష్టి చేయు శక్తిని సంపాదించను. ఆ పరమశివుడే శ్రీ దక్షిణామూర్తిగా ఆవిర్భవించి మౌనముద్రతో జ్ఞానము ఉపదేశించెను. దక్షిణ అనగా జ్ఞానము, మూర్తి అనగా శరీరము. జ్ఞాన శరీరములు దాల్చిన స్వరూపము శ్రీ దక్షిణామూర్తి స్వరూపము. అటువంటి దక్షిణామూర్తి ఆది గురువుగా, జగద్గురువుగా శాస్త్రములలో తెలుపబడినది. గురువు యొక్క అనుగ్రహము పొందినచో సకల విశ్వము యొక్క జ్ఞానము పొందవచ్చును. విశ్వం దర్పణ దృశ్యమాన నగరే తుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా యత్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్మాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ విశ్వము అంతయు ఆత్మయందే ఉన్నది. కాని అందు కనబడు నగరము వలె బాహ్యముగా ఉన్నట్లు భాషించుచున్నది. స్వప్రకాశమైన ఆత్మకు మాయ యొక్క ప్రభావమున విశ్వము బాహ్యముగా ఉన్నట్లు కనిపించుచున్నది. సద్గురు సన్నిధానమున సచ్చిదానంద స్వరూపముకు బ్రహ్మము నేనే అన్న ఆత్మజ్ఞానము పొందిన వానికి విశ్వమంతయు నిద్రాస్థితిలో కలిగిన స్వప్నము వలె మాయాకల్పితమని తెలియను. ఆత్మబోధనొసకు సద్గురు స్వరూపమైన శ్రీ దక్షిణామూర్తికి నమస్కరించుచున్నాను. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాజ్ఞిః వికల్పం పునః మాయాకల్పితదేశకాలకలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయశ్చేవయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇయం శ్రీ దక్షిణామూర్తయే. బీజము లోపల పుష్ప ఫల శాఖాదులతో కూడిన వృక్షము అంకురశక్తిగా దాగియున్నట్లు ఈ జగత్తు సృష్టికి పూర్వము నిర్వికల్పముగా మరలా సృష్టి సమయమునందు మాయ చేత కల్పింపబడిన దేశకాలముల యొక్క సంబంధము చేత నానా విధములకు విచిత్ర రూపములతో సృజింపబడినది. ఏ పరమేశ్వరుడు సంకల్పము చేత ఇంద్రజాలకుని వలె సర్వమును స్వతంత్రముగా సృష్టించుచున్నాడో అట్టి సద్గురు స్వరూపమైన శ్రీ దక్షిణామూర్తికి నమస్కరించుచున్నాను. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్వత్వమసీతి వేదవచసా యో బోధయత్వాశ్రితాన్ యత్ సాక్షాత్కారణద్భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. గురు రూపమున వెలుగొందుచున్న
ఏ పరమాత్మ యొక్క స్వద్రూపమై ప్రకాశమే మిథ్యాస్వరూపములైన పదార్థ చయములను చేరి ప్రకాశముతో భాషించుచున్నదో, ఎవరు తనను అనన్యభావముతో ఆశ్రయింతురో వారికి తత్వమసి అను మహావాక్యము చేత బ్రహ్మోపదేశము చేయును. ఎటువంటి సద్రూపమై సాక్షాత్కారము చేత సాధకునకు సంసార సాగరము నుండి అపునరావృత్తి పదము లభించుచున్నదో అటువంటి సద్గురు స్వరూపమైన శ్రీ దక్షిణామూర్తికి నమస్కరించుచున్నాను. नानाचित्रघटोदरस्थितमहादीपप्रभाभास्वरम् ज्ञानं यस्य तु चक्षुरादिकरणद्वारा बहिः स्पन्दते जानामीति तमेव भान्तम् अनुभात्येतत्समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नम इदं శ్రీదక్షిణామూర్తయే. అనేక రంధ్రములు గల కుండ లోపలనున్న పెద్ద దీపం యొక్క వెలుగు ప్రకాశించుచున్నట్టి కాంతి వలె ఎవని యొక్క అంతఃకరణమునందు జ్ఞానము ప్రతిఫలించి కన్ను ముక్కు మొదలైన పంచేంద్రియముల ద్వారా ప్రసరించుచున్నదో, నేను తెలుసుకొనుచున్నాను అను భావమును భాషింపచేయుచు నిరపేక్షముగా ప్రకాశించు ఆత్మచైతన్యమును అనుసరించి ఈ జగత్తు సర్వము వెలుగుచున్నదో అట్టి సద్గురు స్వరూపమైన శ్రీ దక్షిణామూర్తికి నమస్కరించుచున్నాను. దేహం ప్రాణమపీంద్రయాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః త్రైబాలాం దజడోపమాస్వహమితి భ్రాంతాభృశం వాదినః మాయాశక్తివిలాసకల్పితమహా వ్యామోహసంహారిణే తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. స్త్రీలు, అంధులు, జడుల వలె ఆద్యంతము భ్రాంతిలో పడి చాణ్వక బౌద్ధాదివాదులు స్థూలదేహమును, ప్రాణమును, ఇంద్రియాది చక్షోస్తోత్రాదులను, బుద్ధిని సైతము నేననుకొనుచున్నారు. ఇట్టి మాయాశక్తి చేత కల్పింపబడిన మహాభ్రాంతిని సమూలముగా నాశనము చేయునట్టి మోక్షలక్ష్మి సంపన్నుడగు సద్గురు స్వరూపుడు శ్రీ దక్షిణామూర్తికి నమస్కరించుచున్నాను. రాహుగ్రస్తదివాంతరేషు శత్రుషో మాయా సమశ్చాదనాత్ సన్మాత్రకరణోపసంహరణయో యో భూత్ సుషుప్తు స్పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే య ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. రాహువు చేత ఆవరింపబడిన సూర్యచంద్రుల వంటి మాయా సమాచ్ఛాదితములైన ఏ ఆత్మ ఇంద్రియ వ్యాపారములలో లీనమగుట వలన గాఢ నిద్ర పరవశుడై తాను కేవల సద్రూపుడని గ్రహించి మేల్కాంచినప్పుడు ఇంతకు పూర్వము నిద్రించితినని ఎటువంటి జ్ఞాపకమును పొందుచున్నాడో అటువంటి ప్రత్యభిజ్ఞ స్వరూపుడైన శ్రీ దక్షిణామూర్తికి నమస్కరించుచున్నాను. బాలాద్విషపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వవస్త్వాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానం అహమిత్యంతఃస్ఫురంతం సదా స్మాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ప్రత్యక్షైతన్యమునకు భిన్నుడు కాని ఏ పరమాత్మ బాల్య కౌమార యౌవన వార్ధక్త దశల అందు జాగ్రత్త స్వప్న సుషుప్తి దశలయందును మరియు
పరస్పర భిన్నములైన అవస్థలయందు తనను నేను అనున్నది ఎట్లు ఎల్లప్పుడూ లోపల అనుసరించుచున్నదో అట్టి ఆత్మస్వరూపమును చిన్ముద్రతో ప్రకటించు సద్గురు స్వరూపుడైన శ్రీ దక్షిణామూర్తికి నమస్కరించుచున్నాను. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తదైవ పితృపుత్రత్ ఆత్మనా భేదతః స్వప్నే జాగృతిమాయా ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. తాను సచ్చిదానంద స్వరూపుడు సర్వవ్యాపి అయి ఉన్నను మాయచేత భ్రాంతిలో పడిన ఏ ప్రాణులందరి యందును పరోక్షముగా భాషించుచున్నట్టి పురుషుడు కార్యకారణ సంబంధముతోనూ గృహక్షేత్ర మిత్రాదుల సంబంధముతోనూ సామిత్వ సంబంధముతోనూ శిష్యాచార సంబంధముతోనూ తండ్రి కొడుకుల సంబంధముతోనూ భేద దృష్టితో చూచుచుండు ఇట్టి దృష్టికి అవిద్యారూపమైన భ్రాంతియే కారణము. అద్వయ ఆత్మబ్రహ్మ సాక్షాత్కారము కలుగు అంతవరకు ఈ దైత్య భ్రాంతి తప్పదు. మాయావశుడవుట వలన పరబ్రహ్మయే ఇట్టి నానావిధ భేదభావములతో చూచుచుండును. పరమేశ్వర భిన్నుడగు సద్గురుమూర్తి ఈ భేదాభావమును పోగొట్టెను. అట్టి సద్గురు స్వరూపమైన శ్రీ దక్షిణామూర్తికి నమస్కరించుచున్నాను. భూరంభాంశనలో నిలోంబర మహార్నాదో హిమాంసు పుమా నిత్యాభాతి చరాచరాత్మకమిదం యత్వైవ మూర్త్యష్టకం నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరిస్వాద్విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఏ పరమేశ్వరుని చరాచరాత్మక రూపములు ఈ విశ్వమునందు అష్టవిధములైన మూర్తులతో భాషించుచున్నదో వాటిని శృతి యుక్తి అనుభవములతో చక్కగా విచారణ చేసిన జ్ఞాననిష్ఠులైన వారికి సర్వవ్యాపకుడు సర్వజ్ఞుడు అయిన పరమేశ్వరునకు అన్యమైన ఏదియూ ఉండదు. అట్టి సర్వవ్యాపకుడైన సద్గురు స్వరూపుడు శ్రీ దక్షిణామూర్తికి నమస్కరించుచున్నాను. పృథ్వీ ఆపహ తేజో వాయు ఆకాశములు సూర్యచంద్రులు జీవాత్మ అనునవే అష్టమూర్తులు. సర్వాత్వత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాత్ ముష్మిం సవే తేనాస్య శ్రవణార్థమననాత్ ధ్యానాచ సంకీర్తనాత్ సర్వాత్మత్వమహావిభూతి సహితం సాత్ ఈశ్వరత్వం స్వతః సిద్ధే తత్పురుషం దష్టదా పరిణతం చ ఈశ్వర్య వ్యామాహతం. సర్వాత్మత్వము అనగా ప్రత్యేగాత్మస్వస్వరూపము. ఈ స్తోత్రమును స్పష్టముగా ప్రపంచితము చేయబడినది. దీనిని చక్కగా విచారణ చేయుచు ధ్యానము చేసిన సర్వాత్మ అనిటి మహావిభూతి సహితముగా సత్యజ్ఞాన ఆనంద లక్షణములతో వర్తించు పరమేశ్వర తత్వము సిద్ధించును. మరియు మాయా పరిణామ రూపమైన అణిమాదృశ్య సిద్ధులు ఐశ్వర్యము సిద్ధించును. ఈ దక్షిణామూర్తి స్తోత్రమును ఈ విధముగా ప్రతిపాదించబడిన సర్వాత్మత్వ గురుముఖ శ్రవణము చేసి దాని అర్థమును చింతనము ధ్యానము చేయుట వలన స్తోత్రమునందు ప్రపంచబడిన మహావిభూతి సిద్ధించును.